జిల్లా కోర్టుకి వెళ్తాం. ఇక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు. ఎస్ సార్. కేశవానంద్ గారి భారతి కేసులో అక్కడ దాకా వెళ్ళదు. ఎస్ సార్. ఏది స్థానికంగా ఉన్నాయి. దెన్ హౌ కమ్ కేశవానంద్ గారి భారతి ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది? ఓకే అది కాన్స్టిట్యూషనల్. ఓకే ఓకే దేనికైనా వెళ్ళగలంటప్పుడు. ఓకే. సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం. ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్. ప్రయోగశాలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాము. ఓకే. ఇప్పుడు జిల్లా కోర్టు వరకు. జిల్లా కోర్టు ఒక్క నిమిషం సార్. మహారాష్ట్రలో ఉందా? ఈ చట్టంలోది కొన్ని భాగాలు. సో ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై చేయడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు గో నౌ? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి సార్. ల్యాండ్ అథారిటీని ఇందులో కాన్స్టిట్యూట్ చేస్తాం. ల్యాండ్ అథారిటీ, ల్యాండ్ అప్లైట్ అథారిటీ. ల్యాండ్ అప్లైట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. యాక్ట్ ప్రకారం ఐఏఎస్ అన్నీ ఇవన్నీ గవర్నమెంట్ బాడీస్. 2 సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. 2 సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 2 years మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు. రైట్ లేదు మీకు అసలు. అంటే ఇదివరకు 10 సంవత్సరాలు అయినా మనం ఒక లేదు సార్. సో పోస్ట్ 2 years ఐ కాంట్ ఈవెన్ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్. ఎస్ సార్. అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట, ఈయనే అధికారి అని. Sumit, make a note on everything. Section 46 and conclusive title. Okay. This is the point you want to make? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ సార్. బెజవాడ బార్ అసోసియేషన్ సార్. నీ పేరు రామ్మోహన్ గారు కదా? పుప్పాల శ్రీనివాసరావు సార్. వైస్ ప్రెసిడెంట్ సార్, బెజవాడ బార్ అసోసియేషన్. పైగా టైటిల్కి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు సార్ ఈ చట్టంలో. హక్కు అంటే ఎక్కడ చెప్పలేదు సార్ చట్టంలో. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకోవాలని ఒక పక్క చెప్తున్నారు. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకుంటే ఇంక వాళ్ళు మాకు హక్కు ఇచ్చేది ఏంటి సార్? నేనే హక్కుదారుడని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఎందుకు నమోదు చేసుకోవాలి సార్? కొత్త చట్టం ప్రకారం ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేయాలా? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 17,000 గ్రామాలన్నీ వాళ్ళు నా భూమిని ఐడెంటిఫై చేయడానికి వేసే రాయి మీద నీ బొమ్మ ఏమిటి? ఇవంతా కూడా ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు అడావుడిగా ఇదంతా తీసుకొచ్చి జనం మీద రుద్దుతున్నారు. ఇది మా గ్రీవెన్స్. దట్స్ ఆల్.